స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 15. నక్షత్ర వైపు చూస్తూ ఉన్నాడు విక్రమ్. తను లోపలికి వస్తున్నప్పుడే చూసిన నక్షత్ర అప్పటిదాకా తన వాగిన నోరు ఒక్కసారిగా మూతపడిపోయింది. పైగా ఇలా అతను ఆమె ముందు అలా కూర్చుని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమె వైపు చూస్తూ ఉండడంతో ఆమెకు భయం వేసింది. సచ్చినోడు, వీడికి నిజం తెలిస్తే నన్ను నిజంగానే చంపేసి మూసీ నదిలో కలిపేస్తాడేమో అని మనసులో భయంగా అనుకుంది. కానీ తనకు అప్పుడే తను అలా చెయ్యి కట్ చేసుకోవటం, అప్పుడే విక్రమ్ ఆ పరిస్థితుల్లో తనని చూసి తన కళ్ళలో ఎప్పుడూ నీళ్లు రానిది ఫస్ట్ టైం కన్నీళ్ళు రావటం చూసిన నక్షత్ర నా కోసమే ఏడ్చాడు కదా, ఇంత ఇష్టం పెట్టుకొని విధవ చెప్పడానికి 36 వంకలు పెడతాడు. అయినా ఏదైతే అది అయ్యింది, ఇంక ఖచ్చితంగా వీడితో తాడో పేడో తేల్చుకోవాలి అని మనసులో ఖచ్చితంగా అనుకుంటూ విక్రమ్ తన వైపే చూస్తూ ఉండటం చూసి ఇప్పుడు వీడు చూస్తే నేను భయపడాలా? అంత లేదు. అక్కడ ఉన్నది విక్రమ్ కృష్ణ అయితే ఇక్కడ విక్రమ్ కృష్ణ మరదలు. తనకన్నా 3 అక్షరాలు ఎక్కువే మరదలు అనే పదం. వీడిని చూసి ప్రపంచం భయపడితే ప్రపంచాన్ని వణికించే వీడు నాకు భయపడతాడు. కాబట్టి నక్షత్ర, వీణ్ణి ఇన్ని రోజులు నిన్ను ఏడిపించిన దానికి ప్రతిఫలం తీర్చుకో అని మనసులో తనని తాను మోటివ్ చేసుకుంది. ఆ తరువాత విక్రమ్ అలాగే చూస్తూ ఉన్నాడు. విశ్వారియా శాంతిగారి వైపు చూస్తూ, అమ్మ ఇప్పుడు తనకు బాగానే ఉంది, మీరు వెళ్ళండి ఇంటికి అని అన్నాడు విక్రమ్. దాంతో శాంతిగారు, పర్లేదు నాన్న, నేను ఇక్కడే ఉంటాను, దానికి ఏదైనా అవసరం అయితే అది మేనేజ్ చేసుకోలేదేమో అని ఆవిడ చెప్పేసరికి విక్రమ్, ఏం పర్లేదమ్మా, నేను చూసుకుంటాను అని ఒక్క మాట మాత్రమే అన్నాడు. ఆ మాటకు అందరూ అదేదో వింతను చూస్తున్నట్టు చూస్తుంటే నక్షత్ర పాప గుండెల్లో రాయి పడ్డట్టయింది. సచ్చినోడు చిన్నపిల్లని చేసి వీళ్ళందరినీ పంపించేసి నన్ను ఆడుకుందామని ఫిక్స్ అయ్యాడా? వీడు చూపించే టార్చర్ నా వల్ల కాదు. ఆ కళ్ళలోనే ఏదో మ్యాగ్నెటిక్ పవర్ నన్ను లాగేస్తుంది. ఆ తరువాత దీని దగ్గర నన్ను బలి చేస్తుంది. దేవుడా, ప్లీజ్ ఇక్కడ నాతో ఎవరైనా ఉంచేలా చెయ్యవా అని దేవుడికి మనసులోనే 100 సార్లు మొక్కుకుంది. విశ్వ తన చెవి దగ్గరగా వచ్చి నక్షత్ర చెవిలో, నీకు మా అన్నయ్యే కరెక్టే, లేకపోతే నువ్వు చేసే వెధవ పనికి ఈరోజు నీకు చూడు సినిమా ఉంది అని అంటూ ఆమెను ఏడిపించాడు. ఆమె ఏడుపు మొహాన్ని చూస్తే రాక్షసంగా స్మైల్ ఇచ్చాడు. అప్పుడే ఆమె జరిగింది గుర్తుకు చేసుకోవటం మొదలుపెట్టింది. విక్రమ్ కార్తో లోపలికి ఎంటర్ అయినప్పుడు మన నక్షత్ర పాప బాల్కనీలో లేడీ దేవదాస్లా పడుకొని ఏడుస్తూ ఉంది. అలాంటి తనకు విక్రమ్ కంగారుగా కార్ దిగి లోపలికి వస్తూ ఉండడం చూసి తను అంతకుముందే ప్లాన్ చేసిన ప్రకారం తన రూమ్లోకి వెళ్ళి మొదటగా నిజంగానే అక్కడ ఉన్న కత్తితో లైట్గా ఎక్కువ బ్లడ్ కాకుండా కట్ చేసుకుంది. ఆ తరువాత రియా ఏదో ఎక్స్పెరిమెంట్ కోసం బ్లడ్ తెచ్చి రూమ్లో పెట్టడం చూసిన నక్షత్ర దాన్ని తీసి కావాల్సిందే తన బట్టలకు ఇంకా తన చేతికి చాలా రక్తం కారిపోయినట్టు ప్లాన్ చేసి పెట్టింది. మన విక్రమ్ ఇదంతా చూడగానే గుర్తుపట్టేయగలడు. కానీ నక్షత్రకు ఏమైనా అయ్యిందేమో అనే ఊహ వల్ల అతను ఇదంతా గమనించలేకపోయాడు. ఆ తరువాత విక్రమ్ కంగారుగా తన గదివైపు వస్తుంటే, రారా, చిన్నప్పుడు నేను ఏడిస్తే చూడలేవు, అలాంటిది ఇప్పుడు చీటికి మాటికి ఇప్పుడు నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు కదా, ఈరోజు నాకు నిజం తెలియాలి అని మొండిగా అనుకుంటూ లైట్గా కట్టయిన చేత్తో కింద పడిపోయింది. ఆ తరువాత విక్రమ్ రావటం, నిజంగానే తను ఊహించినట్టే తను బాధపడటం, ఇవన్నీ గుర్తుకు వచ్చాయి నక్షత్రకు.
అప్పుడు విక్రమ్ వైపు చూస్తూ, నాకేదన్నా అయితే అంత ప్రేమ చూపిస్తూ పసిపాపిలా చేతుల్లోకి ఎత్తుకుని తీసుకొచ్చావు. అంతసేపు నాకేదైనా అవుతుందేమో అని నీ గుండెల్లో నన్ను పట్టుకున్నావు చూడు. అప్పుడు తెలిసింది నీ పెయిన్ ఎంత ఉందో. అలాంటిది నన్నెందుకు దూరం పెడుతున్నావు బాబా అని కళ్ళతో కన్నీళ్లతో విక్రమ్ వైపు చూసింది. అప్పుడే ఇక రియా, విశ్వ, శాంతిగారు విక్రమ్ ఇంటికి వెళ్ళిపోమనడంతో వాళ్ళు కూడా ఇంకా ఏమీ చెయ్యలేక ఇంటికి స్టార్ట్ అయ్యారు. విక్రమ్ వెళ్ళేటప్పుడే వాళ్ళతో ఈ విషయం మామయ్య వాళ్ళతో చెప్పకమ్మా అని మాత్రం చెప్పాడు. దానికావిడ సరే అన్నట్టు తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ అదే నక్షత్ర రూమ్లో తను బెడ్ పైన, విక్రమ్ సోఫాలో అలాగే ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని ఒకరిని ఒకరు దాదాపు 3 గంటలు కళ్ళతోనే చూసుకున్నారు. విక్రమ్ కళ్ళలో కోపం లేదు, నక్షత్ర కళ్ళలో బాధ. అది విక్రమ్ గుండెను తాకుతుంటే తనను దగ్గర తీసుకోలేక, అలా అని దూరంగా ఉంచలేక, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఇప్పటికి కరుగుతుందో అని మనస్సుతోనే మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. దాదాపు 3 గంటల తర్వాత ఒక నర్స్ లోపలికి వచ్చి, మేడం టైం చాలా అయ్యింది, మీకు ఫుడ్ తీసుకురానా అని అడగడంతో అప్పటికే టైం దాదాపు 9 అవుతుండడం, నక్షత్ర కూడా నీరసంగా ఉండటం వల్ల సరే అని తల ఊపింది. ఆ తర్వాత ఆ నర్స్ విక్రమ్ వైపు చూస్తూ, సార్ మీరు కూడా తింటారా, తీసుకురానా అని అడగడంతో లేదు, నేను ఒక పని మీద బయటకు వెళ్తున్నాను, నేను బయట తినేసి వస్తాను, అంతవరకు తనని చూసుకో అని చెప్పి విక్రమ్ అప్పుడే వెళ్ళిపోయాడు. వెళుతున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, వెధవ, వెధవన్నర వెధవ, వీడు ఏదో పెద్ద నైట్ అంతా నా దగ్గర ఉండి నన్ను చూసుకుంటాను అని కూతలు కూశాడు కోతలరాయుడు. అలాంటిది ఇప్పుడు మాత్రం చూసుకోకుండా వెళ్ళిపోయాడు. మధ్యలో వదిలేయటం వీడికి అలవాటే కదా, చిన్నప్పటి నుంచి ప్రేమ చూపిస్తాడు, చూపించి ఇప్పుడు మాత్రం అదే గుండె మీద కాలు వేసి తొక్కుతూ రోజు కొంచెం కొంచెంగా చంపుకు తినడం అని బాధపడుతూ వెళుతున్న విక్రమ్ వైపే చూసింది నక్షత్ర. విక్రమ్ అభి కాల్ చేయడంతో ఏదో వర్క్ ఉందని, ఆఫీస్లో 2 ఫైల్స్పై అర్జెంట్ సైన్ కావాలి, త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో సరే అని ఆఫీస్కి బయలుదేరాడు విక్రమ్ తన కార్లో. వెళ్ళి కార్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ బయటికి చూస్తూ ఉన్నాడు. డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటే విక్రమ్ ఆలోచనలు తనని నిలవనీయడం లేదు. అలా బయటికి చూస్తూ ఉన్నాడు. అలా కార్లో నుంచి బయటికి చూస్తున్న విక్రమ్ ఆలోచనలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అన్నీ నక్షత్ర చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అలా ఆలోచనలో ఉన్న విక్రమ్ ఫోన్ మోగటంతో వాటి నుంచి బయటికి తేరుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. మాట్లాడాలి అని అనిపించకపోయినా ఏదైనా అర్జెంట్ వర్క్ కోసం ఎవరైనా కాల్ చేసి ఉంటారేమో అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. అంతలోపే అటువైపు నుంచి హలో బావా, హాయ్ ఎలా ఉన్నారు అని ఒక గొంతు వినిపించింది. విక్రమ్కి హలో బావా అన్నప్పుడే ఆ గొంతు ఎవరిదో అర్థమైంది. అంతసేపు తన మొహంలో ఉన్న చిరాకు ఇప్పుడు మాత్రం దాన్ని కొంచెం పక్కకు పెట్టి సిద్ధు అని అన్నాడు. దానికి అతను మనసులో ఏదో గుర్తు వచ్చినట్టు చచ్చా, నేనేంటి బావతో ఇంత చనువుగా మాట్లాడుతున్నాను, బావతో తను ఏమన్నా అనుకున్నాడేమో అని ఆలోచిస్తున్న సిద్ధుకి అది గ్రహించిన విక్రమ్ పెదాలపైన చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ నవ్వు కనిపించకుండా సిద్ధు ఎలా ఉన్నావురా అని అడిగాడు విక్రమ్. దానికి సిద్ధు నేను బాగున్నాను బావా, మీరెలా ఉన్నారు అని అంటూ తడబడుతున్న గొంతుతో సమాధానమిచ్చాడు. ఆ తర్వాత విక్రమ్ చెప్పు సిద్ధు, ఏదైనా వర్క్ వల్ల కాల్ చేశావా చాలా రోజుల తర్వాత అని అడిగాడు విక్రమ్. సిద్ధు తడబడుతూనే కొంచెం బిజీగా ఉన్నా బావా,
నీకు తెలుసు కదా నేను ఐపీఎస్ అవ్వాలి అనుకుంటున్నా అని. దానికోసమే నేను ఇంట్లో కన్నా బయట ఎక్కువగా ఉండాల్సి వస్తుంది బావా. అందుకే ఎవరికీ కాల్ చేయలేదు అని అన్నాడు సిద్ధు. విక్రమ్ సరే సిద్ధు ఎలా ఉన్నావు, నీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అని మళ్ళీ అడిగాడు. నేను బాగున్నాను బావా. ఒక 2 డేస్ బ్యాక్ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిపోయింది. ఇంకో నెలలో పోస్టింగ్ ఎక్కడో చెప్పచ్చు అని అన్నాడు సిద్ధు. దానికి విక్కీ హో గుడ్. సరే అయితే ఒక నెల రోజులు ఖాళీనే కదా, ఇంటికి రా అని అన్నాడు విక్రమ్. సిద్ధు కూడా సరే బావా, నిన్ను అత్తయ్యను చూసి చాలా రోజులు అవుతుంది కదా, దాంతో నాకు కూడా రావాలి అనిపిస్తుంది అని ఉంది. కానీ కొంచెం పనులు ఉన్నాయి, అవి అయిపోగానే వస్తాను అని అంటూ తడబడుతున్న గొంతుతో సమాధానమిచ్చాడు సిద్ధు. సిద్ధు తడబడుతూ మాట్లాడుతూ ఉంటే విక్రమ్కి నక్షత్ర గుర్తొచ్చింది. ఈ అన్నా చెల్లెళ్ళు నాతో మాట్లాడటానికి నోరు రాదు అని మనసులో అనుకుంటూ ఉండగా అంతలోనే బావా అని పిలిచాడు సిద్ధు. చెప్పు సిద్ధు. విక్రమ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు తడబడుతూ ఉంటే బయట మాత్రం సీమట పాకాయలు ఇద్దరు నా దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు నోరు కూడా ఎత్తలేరు అని విక్రమ్ తల కొట్టుకున్నాడు. విక్రమ్ సిద్ధుతో మాట్లాడుతూ నువ్వు భయపడాల్సిన అవసరం లేదురా, నాకు రియా ఎంతో, నువ్వు కూడా అంతే, నన్ను ఏదైనా అడిగే హక్కు ఉంది నీకు అని అన్నాడు విక్రమ్. ఆ మాటలన్నీ విన్న సిద్ధు తడబాటుగా కొంచెం తగ్గించుకొని అది నీకు తెలుసు కదా బావా, అమ్ము పెళ్లి చూపులు అక్కడే కాఫీ షాప్లో అనుకున్నాము అని. కానీ తను బయటికి వెళ్ళటం కన్నా ఇంట్లోనే బెటర్ అని అక్కడ అత్తయ్య మీరు అందరూ ఉంటారు కదా అని మిమ్మల్ని అడగడానికి చేశాను అని చెప్పాడు సిద్ధు. తన మాటలన్నీ విన్న విక్రమ్ కొద్దిసేపు ఆలోచించి ఏం పర్లేదు సిద్ధు, ఆ అబ్బాయిని ఇంటికి రమ్మను అని చెప్పి ఇంకో మాట మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి తన మొబైల్ని పక్కన పడేశాడు. చిరాగ్గా బయటికి చూస్తూ ఏంటి అమ్మోని చూడటానికి అబ్బాయి వస్తున్నాడా అని కోపంతో ఊగిపోతున్నాడు. అసలు ఏంటో విక్రమ్ బాబు అస్సలు అర్థం కాడండి మనకు. తను వద్దు అంటాడు, మళ్ళీ తన్ని ఎవరూ చూడకూడదు అంటాడు. ఏంటో అమ్ము మీద పిచ్చి పీక్స్కి ఎక్కినట్టుంది విక్రమ్కి. ఈ కథను ఎవరూ మిస్ అవ్వకండి. దీంట్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా లవ్ అండ్ కేరింగ్ ఉంటుంది. రాను రాను ఈ కథను చాలా ఇష్టపడతారు. అలాగే ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్. దీని తర్వాత డెవిల్స్ ఆఫ్ రొమాంటిక్ హీరో అవి కూడా ఈరోజు అప్లోడ్ చేయబోతున్నాను. ప్లీజ్ వాటిని కూడా కొంచెం చూడండి. అవి కూడా 2 భావమర్దల స్టోరీసే. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.